నమస్తే, వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. ఈరోజు మన స్పెషల్ స్టోరీ ఏంటంటే, ఈ నెలలో వినాయక చవితి ఉన్నది. సో వినాయక చవితికి అనగానే మనకు గుర్తొచ్చేది వినాయక విగ్రహాలు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు సంబరంగా చేసుకునే పండుగ ఏదైనా ఉందంటే అది వినాయక చవితి. సో వాతావరణం ఇప్పుడు ఏంటంటే వర్షాలతో పాటు ఇప్పుడు పండుగలు కూడా రాఖీ పండుగ కానీ వినాయక చవితి కానీ నెక్స్ట్ దసరా కానీ ఇప్పుడు సీరియల్గా పండుగలు కూడా ఉండడం జరుగుతుంది. ఇప్పుడు ఈ నెల ఆగస్ట్ చివరిలో వినాయక చవితి ఉండడం జరిగింది. ప్రస్తుతం మనం నాగోల్లో ఉన్నాము. ఈ నాగోల్లో వినాయకులు తయారు చేయడం జరుగుతుంది. వీళ్ళు అసలు ఎక్కడి నుంచి మట్టి తీసుకొస్తారు, ఎక్కడి నుంచి ఆ పీచు కానీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఎన్ని రోజులు పడుతుంది తయారు చేయడానికి, అసలు వీళ్ళకి ఎప్పటి నుంచి తయారు చేస్తూ ఉన్నారు ఇక్కడ, ప్లస్ అదేవిధంగా వీళ్ళు అంటే వేరే రాష్ట్రం నుంచి ఏమైనా తీసుకొస్తారా విగ్రహాలు, లేదంటే తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది, పెద్ద విగ్రహాలు అయితే ఎన్ని రోజులు పడుతుంది, చిన్న విగ్రహాలు అయితే ఎన్ని రోజులు పడుతుంది, చిన్న వాటికి ఎంత రేట్ ఉంది, పెద్ద వాటికి ఎంత రేట్ ఉన్నది, లేటెస్ట్ డిజైన్స్ ఏమేమి తయారు చేస్తూ ఉన్నారు, డిజైన్ బట్టి రేట్ ఎంత ఉన్నది, అదేవిధంగా లేటెస్ట్ మోడల్స్ ఏమేమి ఉన్నాయని చెప్పేసి అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. పదండి. సో మనం లోపలికైతే రావడం జరిగింది. ఇక్కడ నాగోల్లో కేఎంకే ఆర్ట్స్ అని ఇక్కడ వీళ్ళు తయారు చేస్తూ ఉన్నారు. అసలు వీళ్ళు ఎప్పటి నుంచి తయారు చేస్తూ ఉన్నారు, దీని ఎంత విస్తీర్ణంలో ఎన్ని విగ్రహాలు ఒకటేసారి తయారు చేస్తారు, అసలు రోజు ఎన్ని విగ్రహాలు తయారు చేయడానికి ఎంత సమయం పడుతుంది అని చెప్పేసి ఓనర్ అయినటువంటి కేఎంకే ఆర్ట్స్ ఓనర్ అయినటువంటి అతన్ని అడిగి తెలుసుకుందాము. అన్న నమస్తే. నమస్తే. చెప్పండి, ఎప్పటి నుంచి మీరు విగ్రహాలు తయారు చేస్తూ ఉన్నారు? నా పేరు వెంకటేశ్వర్. కేఎంకే ఆర్ట్స్ మొదలుపెట్టి దాదాపు 15 సంవత్సరాలు అవుతుంది. మట్టి వినాయకులు, ఈకో ఫ్రెండ్లీ వినాయకులు దాదాపు 2 ఫీట్ల నుంచి 7-8 ఫీట్ల వరకు తయారు చేస్తాము. ఈ రకంగా తయారవుతున్నాయి. అందులో ఒక విగ్రహం తయారు చేయాలంటే కనీసం 4 రోజులు టైం పడుతుంది. మట్టి పూర్తిగా గంగానది మట్టి కలకత్తా నుంచి తీసుకొచ్చి గంగానది మట్టితో తయారు చేస్తాం. ఎక్కడ గంగానది అంటే ఇటు సైడ్? గంగానది కలకత్తా నుంచి మట్టి వస్తుంది. అంటే ఎట్లా సేకరిస్తారు అది మట్టి? అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్లో తెప్పించుకుంటాము మట్టిని, తెప్పించేసి ఇక్కడ తయారు చేస్తాం. ఓకే, అంటే ఎన్ని విగ్రహాలు సరిపోయే మట్టి తీసుకొస్తారు ఇప్పుడు ఇక్కడ? దాదాపు 200-300 వరకు విగ్రహాలు తయారవుతుంది. ఒక వెహికల్లో ట్రాన్స్పోర్ట్ చేసినట్టయితే దాదాపు 25 టన్నుల మట్టి వస్తుంది. 25 టన్నులో దాదాపు 300 విగ్రహాలు తయారవుతాయి. ఇప్పుడు అక్కడ నుంచి మట్టి అంటే అది ఓన్లీ మట్టి విగ్రహాల కోసమేనా, లేకపోతే వాటితో పాటుగా కలరు విగ్రహాలు కూడా తయారు చేస్తారా? వాటితో పాటు కలర్ విగ్రహాలు కూడా తయారు చేస్తాము. మట్టి విగ్రహాలు కాకుండా అనేకమైనటువంటి ఐడియల్స్ కూడా తయారు చేయవచ్చు. వేరే ఐడియల్స్ కూడా విగ్రహాలు తయారు చేసుకోవచ్చు మట్టితో. ఇప్పుడు ఒక విగ్రహం తయారు చేయాలంటే అసలు ఏమేమి కావాలి, ఒకసారి దాని గురించి చెప్పండి మాకు. ఒక విగ్రహం తయారు చేయాలి అంటే చిన్న సైజు అయితేనేమో పెద్దగా పట్టు అనేటువంటిది తక్కువ ఉంటుంది కాబట్టి వాటికి కేవలం మట్టితో చేయొచ్చు. పెద్ద విగ్రహాలకైతే దాంట్లో మనం జూటు వేయడం జరుగుతుంది. మట్టిలో జూటు వేసి దానికి గోనె సంచితోని సపోర్ట్ ఇచ్చేసి తయారు చేయడం జరుగుతుంది. ఓకే, అందుకే మా విగ్రహాలు జూట్ అంటే కొబ్బరి పీచు లాంటిదా? కొబ్బరి పీచు లాంటిది. అది కలపడం వల్ల పట్టు అనేది వచ్చి గట్టితనంగా ఉంటుంది. అందుకే మా విగ్రహాలు ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ చేసిన దూర ప్రాంతానికి పంపించినా కూడా విగ్రహాలు విరగకుండా ఉంటాయి. ఓకే, చిన్నదైతే ఎంత సమయం పడుతుంది? చిన్నవి అయితే రోజుకి ఒక 4-5 తయారు చేసుకోగలుగుతాం. పెద్దవి అయితే 3 ఫీట్ల పై నుంచి అయితే దాదాపు 3 నుంచి 4 రోజులు టైం పడుతుంది. మీరు ఎన్ని ఫీట్ల వరకు తయారు చేస్తారు? మా దగ్గర దాదాపు 2 ఫీట్ల నుంచి 8 ఫీట్ల వరకు మా దగ్గర విగ్రహాలు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో విగ్రహానికి ఎంత రేటు ఉంటుంది? అంటే మట్టి విగ్రహం అయితే ఎంత రేటు, మీడియం రేంజ్ అయితే ఎంత రేటు, అదేవిధంగా ఇప్పుడు లాస్ట్ 8 ఫీట్ అయితే ఎంత రేటు? చూడండి, 2 ఫీట్లది అయితే మనకి దాదాపు 3,000-4,000 రూపాయల వరకు పడుతుంది. అదే 3 ఫీట్లది అయితేనేమో 6,000-7,000. 4 ఫీట్లు దాదాపు 12,000 నుంచి 16,000 వరకు ఉంటుంది. అంటే దీంట్లో బ్రాడ్గా కానీ స్లిమ్గా కానీ ఉన్నటువంటి దాన్ని బట్టి డిజైన్ని బట్టి రేట్లు కొద్దిగా ఎక్కువ తక్కువ అవుతుంటాయి. అదే 7 ఫీట్లది అయితే 30 నుంచి 35 వరకు, 8 ఫీట్లది అయితే 40 నుంచి 45 ఫీట్ల వరకు, 45,000 వరకు ఇక్కడ మనకి అందుబాటులో ఉన్నాయి. పెద్దది తయారవడానికి ఎంత సమయం పడుతుంది? పెద్ద తయారు చేయాలంటే 5 రోజుల నుంచి 6 రోజులు టైం పడుతుందండి. 5 నుంచి 6 రోజులు టైం పడుతుంది. ఇంకోటి పెద్దది దాంట్లో ఇంకా ఏం యూజ్ చేస్తారు ఈ తయారీ ప్రక్రియలో?
అంటే తయారీ ప్రక్రియలో పెద్దదంటే ఇదే విధంగా తయారు చేస్తాం, ఇంకేం మార్పు ఏం లేదు. అది పెద్దదైతే మరీ ఎక్కువగా పెద్దదైతే దానికోసం మళ్ళీ మనం లోపల ఆర్మీచర్ తయారు చేసుకోవాలి. ఆర్మీచర్ తయారు చేస్తే ఇంకా పెద్ద విగ్రహాలు కూడా చేయొచ్చు. అయితే ఇప్పుడు దీనిలో కెమికల్స్ ఏమైనా కలుపుతారా? అంటే మట్టిలో ఎలాంటి కెమికల్ ఉండదండి. ఏ మాత్రం కూడా గింజంత కూడా మనం కెమికల్ దీంట్లో వాడడం, పూర్తిగా ఈకో ఫ్రెండ్లీ మట్టి మాత్రమే వాడతాం. ఇప్పుడు డిజైన్ వచ్చేసి ఎన్ని రకాల డిజైన్ తయారు చేస్తాం? దాదాపు మా దగ్గర 15 రకాల మోడల్స్ ఉన్నాయి. 15 రకాల డిఫరెంట్ మోడల్స్లో మేము తయారు చేయడం జరిగింది. ఇక్కడ ఈ రకంగా చూడవచ్చు మీరు. అంటే ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి మహారాజా గణేష్ అంటాం. మహారాజా గణేష్ ఇది వచ్చేసి 7 ఫీట్ల పైన ఉంటుంది. మహారాజా గణేష్ 7 ఫీట్ల పైన ఉంటుంది. ఇది 35,000 వరకు, 35 నుంచి 40,000 వరకు పడుతుంది. ఇది వచ్చి వినాయకుడు 5 ఫీట్లలో ఉన్నాడు. ఇది దాదాపు 25,000 వరకు పడుతుంది. అది ఎలకపైన ఉన్నటువంటి మూషిక గణపతి. ఆ రకంగా ఈ చిన్నవి మాత్రం ఈ రకంగా నంది పైన ఉన్న గణేశుడు కూడా ఉన్నాడు. నంది పైన ఉంది. ఈ రకంగా ఎలక మీద, మూషిక మీద. ఆ రకంగా 6 ఫీట్లది కూడా ఉంది మా దగ్గర. 5 ఫీట్లు ఉన్నాయి, 4 ఫీట్లు ఉన్నాయి, 8 ఫీట్లు ఉన్నాయి, 7 ఫీట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా మా దగ్గర అందుబాటులో ఈ వినాయక చవితికి అందుబాటులో ఉన్నాయి. ఓకే. అంటే ఇప్పుడు కలర్ వచ్చేసి కలర్ ఏ విధంగా వేస్తారంటే న్యాచురల్ కలర్స్ ఉంటాయి, కెమికల్ కలర్స్ కూడా ఉంటాయి. పిఓపికి వాడినట్టుగా ఆయిల్ పెయింట్స్ అలాంటివి ఏమి వాడము మేము. ఇవన్నీ టోటల్గా వాటర్ బేస్ కలర్స్ అంటాము. వాటర్ బేస్ కలర్స్ వాడతాం అనమాట. అంటే ఎలాంటి జీవరాశులకి నీళ్ళలో నిమజ్జనం చేసినప్పుడు ఎలాంటి హానికరం కానటువంటి కలర్స్ని మేము ఉపయోగిస్తాం. అంటే ఇప్పుడు రాను ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కొన్ని సంవత్సరాలుగా. అంతకుముందు అయితే ఓన్లీ కలర్ విగ్రహాలు కొనుక్కొని పూజ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఈ పొల్యూషన్ పెరిగే కొద్దీ పర్యావరణం మీద కొంచెం అవగాహన కల్పిస్తూ కూడా మట్టి విగ్రహాలు తయారని చెప్పేసి కూడా ప్రభుత్వము చెప్తా వస్తూ ఉన్నది. అంటే ఇప్పుడు మీరు దాని ప్రకారము ఎటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు అంటే మట్టి విగ్రహాల కోసం? మ్యాక్సిమం చూడండి, మేము దాదాపు మొదలుపెట్టి 15 సంవత్సరాలు అవుతుంది. మేము ఈకో ఫ్రెండ్లీగా, అంటే పర్యావరణానికి ఎలాంటి హానికరం కాకుండా ప్రభుత్వ ప్రోత్సాహన ఇంకా ఉంటే బాగుంటుంది. కానీ జనాల్లో ఆ అవగాహన కొద్దిగా పెరుగుకుంటూ వస్తుంది. దాన్ని బట్టి మేము మట్టి విగ్రహాలని పూర్తిగా పవిత్రమైనటువంటి పద్ధతిలో మేము మట్టిని తీసుకొచ్చి తయారు చేయడం జరుగుతుంది. అది కాకుండా మేము ఇంకో 2 విగ్రహాలు కూడా చేసాము ఆవు పేడతో. అంటే ఇప్పుడు జనరల్గా మట్టి ఉంది కదా, మట్టి భూమిలోంచి తీసుకోవాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఆవు పేడతోని, మన దేశీయ ఆవుల యొక్క ఆవు పేడతోని కూడా విగ్రహాలు తయారు చేయడం జరిగింది. అది మీరు చూపిస్తాను, ఇప్పుడు చూడొచ్చు మీరు. అది చూడండి, ఇది దాదాపు 18 ఇంచుల వరకు, అంటే ఫీట్‌న్నర ఉంటుంది. ఈ ఫీట్‌న్నర వినాయకుడు పూర్తిగా ఆవు పేడతో చేయడం జరిగింది, దేశీయ ఆవు పేడ. ఎందుకంటే మనకి మట్టితో చేసినటువంటి విగ్రహాలు ఈకో ఫ్రెండ్లీ అంటాము. సహజంగా మనకి మట్టి దొరుకుతుంది కాబట్టి పర్యావరణాన్ని రక్షించుకోవడానికి. దాంతోపాటు మనం ఇక్కడ ఆవు పేడతో చేసినట్టయితే మన గోవులను రక్షించుకున్న వాళ్ళం అవుతాము. గోవుల యొక్క ఆవు పేడ విలువ కూడా పెరుగుతుంది. ఆవు పేడ మామూలుగా కేవలం వ్యవసాయానికి వాడుతున్నటువంటి ఆవు పేడ మనం ఈ రకంగా మనము ఒక విగ్రహాలని రకరకాల ఆకృతులను తయారు చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటిదంటే మనం ఒక ప్రాణిని కాపాడుకున్న వాళ్ళం అవుతాము. రైతుకు కూడా ఉపాధి కలుగుతుంది. రైతుకు కూడా ఆవు పేడ అమ్ముకున్నట్టయితే తనకు కూడా తన కుటుంబాన్ని కూడా పోషించుకోవచ్చు. అలాగే ఒక ప్రాణిని కూడా, ఒక జీవిని కూడా మనం బతికించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలకు అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఈసారి కాకుండా కనీసం వచ్చే సంవత్సరం అన్న వినాయకులు ఆవు పేడతో చేసిన వినాయకులని మీరు నవరాత్రులు చేసి పూజ చేసినట్టయితే, అందులో ఇంకొకటి ఏంటంటే ప్రత్యేకంగా ఆవు పేడతో చేసినటువంటి వినాయకుడు లక్ష్మీ నివాసమైన ఉన్నటువంటి ఆవు పేడ కాబట్టి ఆవు పేడతో చేసినటువంటి విగ్రహాలను మీరు పూజ చేసినట్టయితే మీకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని నా యొక్క నమ్మకం. అంటే మనం కూడా చాలా సంవత్సరాలు, అదే 1980s కానీ 80s కానీ మనం ఇంటి ముందర కూడా అలుకు చల్లుకుంటూ ఉంటాం. ఆవు పేడ కూడా ఇప్పుడు పసుపు కానీ అలుకు కానీ యూజ్ చేసుకుంటూ ఉంటాం. దానికన్నా బ్యాక్టీరియా రాకుండా ఉండాలి. సో దానివల్ల కూడా బెనిఫిట్ అని, దానివల్ల కూడా బెనిఫిట్ అవుతుంది. రెండోది ఇంకోటి అంటే మనకి ఆవు పేడతో చేసినటువంటి ఆకృతులు ఏవైనా కూడా
యాంటీ రేడియేషన్ ఉంటుంది కాబట్టి మీకు రేడియేషన్ ఎఫెక్ట్ ఉండదు. ఆ రకంగా ఆవు పేడతో చేసినటువంటి విగ్రహాలు ఇది ఒకటి కాకుండా ఇంకోటి కూడా పెద్దది కూడా తయారు చేశాము. ఇది 18 ఇంచులు. ఇప్పుడు ఇది మట్టి, ఇది మట్టి అంటున్నా సారీ, ఇది ఈ ఆవు పేడ ఇక్కడ నుంచి తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఇది మా దగ్గర ఒక 4-5 ఆవులు ఉన్నాయి. మేము ఆవులని ఇక్కడ పెంచుకుంటున్నాము. ఆవులు మా దగ్గరనే మా కేఎంకే ఆర్ట్స్లోనే ఉంది ఆవు పేడ ఆవులు. సో అదే ఆవు యొక్క ఆవు పేడతోనే మేము తయారు చేస్తున్నాం. ఓకే, ఆవులు కూడా పెంచుతున్నారు. ఇప్పుడు ఎంత ఇది ఈ చిన్న ఫీట్గా ఎంత పేడ సరిపోతుంది? ఇది దాదాపు దీంట్లో ఒక 2 కిలోల ఆవు పేడ అయితే సరిపోతుంది. 2 కిలోల ఆవు పేడ తేలిగ్గా ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే విశేషంగా చెప్పాలంటే ఎప్పుడైతే మీరు వినాయకుని ఆవు పేడతో చేసిన వినాయకుని నిమజ్జనం చేసినట్టయితే ఈ ఆవు పేడ నీళ్ళలో వేసిన తర్వాత కరిగిపోయి నీళ్ళని కూడా శుద్ధి చేస్తుంది. దాని తర్వాత అందులో ఉన్న చేపలకి కూడా ఇది ఆహారం అవుతుంది. ఇది ప్రత్యేకమైనటువంటి విశేషం. ఇప్పుడు ఇది ఆవు పేడని ఈ విగ్రహాలు ఇప్పుడు ఈ ఇయర్ స్టార్ట్ చేశారా, లాస్ట్ ఇయర్ కూడా స్టార్ట్ చేశారా? లాస్ట్ 2 years నుంచి మేము స్టార్ట్ చేసాం. చిన్న వినాయకులు చేయడం జరిగింది. ఈసారి పెద్ద వినాయకులు ఈ సంవత్సరం మొదలుపెట్టాం. ఈ 18 ఇంచులు కాకుండా 3 ఫీట్లు 5 ఫీట్ల వరకు కూడా తయారు చేయడం జరిగింది. ఇప్పుడు పేడ అంటే మనకి కొంచెము అంటే అట్లా డిజైన్ చేస్తూ ఉంటా అంటే చిరిగిపోతూ ఉంటుంది. దాంట్లో ఎట్లా డిజైన్ చేస్తారు అది? మనం ఇందులో ఏంటంటే కేవలం ఆవు పేడతోనే చెయ్యాలి అని అంటే మనం ఆవు పేడలో సహజంగా దొరికేటటువంటి జిగురు దొరుకుతుంది. చింత జిగురు కానీ వేప జిగురు కానీ ఇట్లా 4-5 రకాల జిగురులు చాలా ఉన్నాయి. న్యాచురల్గా దొరికేటటువంటి జిగురులు. దీంట్లో ఎలాంటి కెమికల్ బాండింగ్ కోసం కెమికల్ యూజ్ చేయము. న్యాచురల్గా దొరికేటటువంటి ప్రకృతిలో దొరికేటటువంటి జిగురుని పేడలో కలిపి తయారు చేయడం జరుగుతుంది. సో మనం ఇంతసేపు వినాయకుల గురించి చూసాం కదా, రకరకాలుగా ఎట్లా తయారు చేస్తారు, వాడు మట్టి కానీ ఆవు పేడతో కానీ, అదేవిధంగా ఇంత సమయం పడుతుంది, డిఫరెంట్ వేరే ఇళ్ళల్లో పెట్టుకునే విగ్రహాలు కావచ్చు, ఇవన్నిటిని గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ పండుగకు ముందే బుక్ చేసుకోవడానికి చాలామంది కస్టమర్లు కూడా వస్తూ ఉన్నారు. ఒకసారి కస్టమర్లతోని అడిగి తెలుసుకుందాం, వాళ్ళు ఎటువంటి విగ్రహాలు చూజ్ చేసుకుంటా ఉన్నారు, మట్టియా లేకపోతే కలర్ వేసినాయా లేదంటే ఆవు పేడకు సంబంధించిన ఏ విగ్రహం చూజ్ చేసుకున్నారు, ఎటువంటి ఇష్టపడుతున్నారు అని చెప్పేసి వాళ్ళ మాటలను అడిగి తెలుసుకున్నాం. అన్న ఎక్కడి నుంచి వచ్చారు? ఉమానగర్, బేగంపేట్. ఇప్పుడు ఇక్కడ వినాయకుని బుక్ చేసుకోవడానికి వచ్చారా? వినాయకుడు బుక్ చేస్తాను. ఎట్లాంటి చూజ్ చేసుకుంటారు ఈసారి? మట్టి వినాయకుడినే తీసుకుంటున్నాము. ఇక్కడ మేము 4 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే వచ్చి తీసుకుంటున్నాము. అయితే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క డిజైన్ అనమాట. సో మా కాలనీలో కూడా ఓన్లీ మట్టి వినాయకుని మాత్రమే పెట్టాలని రూల్ ఉంది. ప్లస్ మా కాలనీ పార్క్లోనే మేము నిమజ్జనం చేస్తాం, అక్కడ చిన్న ట్యాంక్లో. మేము మళ్ళీ హుస్సేన్ సాగర్ అది తీసుకెళ్ళడం, అందుకని మట్టి అయితే అక్కడే కరిగిపోద్ది. ప్లస్ కాలనీ వాసులు అందరూ కూడా అక్కడికి వచ్చి అందరూ కూడా చూస్తారు కూడా అక్కడికి వచ్చి, అయితే అంత దూరం అయితే రారు కదా. అందుకని అప్పటి నుంచి మేము మట్టి విగ్రహమే ఇక్కడ మాకు డిజైన్లు కూడా నచ్చుతున్నాయి ప్రతి సంవత్సరం. సో అందుకని ఒక్కొక్క సంవత్సరం ఒకటి పెట్టుకొని అది మొత్తం మట్టి తర్వాత మా చెట్లకి వేసేస్తాం. మొత్తం పార్క్లో చెట్లు ఉంది, అది వేసేసి నేచురల్ ఏమో బయటికి ఏమో డిస్పోజ్ చేయను, మొత్తం అక్కడనే యూజ్ అవుతుంది. ప్యూర్ మట్టిదే చేసి అది కరిగిపోయిన తర్వాత మట్టి తీసి మళ్ళీ మొక్కలకి వేసేస్తాం. అలా చేస్తాం అన్నమాట. ఎప్పటి నుంచి మట్టి కొనడం స్టార్ట్ చేశారు? ఆల్మోస్ట్ 7-8 years నుంచి. టోటల్ 9 years అయింది. ఇక్కడ 4 years, వేరే దగ్గర 5 years. ఓకే. ఇప్పుడు అంతకుముందు ఎన్ని ఫీట్లు కొన్నారు మట్టి, ఇప్పుడు ఎంత కొంటున్నారు? ఎప్పుడు మట్టివి వచ్చిన దాని నుంచి 5 to 6 feet, ఎందుకంటే మా ట్యాంక్ అంతవరకే పడుతుంది. అందుకని 5 to 6. దానికి ముందు పీవీసీ కొనేటప్పుడు పెద్దది కొనేవాళ్ళం హుస్సేన్ సాగర్ తీసుకెళ్ళి. కానీ ఇప్పటి నుంచి 5 to 10 feet, ఎందుకంటే మా ట్యాంక్లో పట్టాలి కాబట్టి. ఓకే. ఎప్పటి నుంచి ఉత్సవాలు చేస్తున్నారు మీరు? మేము అయితే ఆల్మోస్ట్ 20 years మా కాలనీలో చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ నాగోళ్ళనే చూసారా, ఇంకా వేరే చోట చూసారా? 4 సంవత్సరాల నుంచి ఇక్కడే. దానికి ముందు అక్కడ ఏదైతే మిలిటరీ డైరీ ఫామ్ అక్కడ ఏరియాలో బంగాళీ బాబు ఉన్నాడు, ఆయన దగ్గర ఆయన మిట్టిలో చేస్తున్నా, అక్కడ తీసుకున్నా. అంటే ఇప్పుడు ఈసారి ఇక్కడ మా డైరెక్ట్ ఇక్కడికే వచ్చారు ఈసారి? డైరెక్ట్గా, ఎందుకంటే ఇక్కడ మాకు ఇంకా బాగా నచ్చింది కాబట్టి ఇంకా ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తున్నాం లాస్ట్ 4 years నుంచి. అంటే డిఫరెంట్ ఐడియాలు అంటే డిఫరెంట్గా పెట్టాలని ఏమన్నా విగ్రహం స్టైల్ కానీ అట్లా ప్లాన్ డిఫరెంట్గా కస్టమైజ్ చేయించుకున్నారా, అట్లా ప్లాన్ చేసుకున్నారా లేదా నార్మల్ అయినా?
అంటే ఇక్కడ ఉన్న దాంట్లో చూస్ చేసుకుంటాము. ఇప్పుడు దానికి చూడండి బ్యాక్గ్రౌండ్ ఉంది అని అన్నారు. సో ఈ సంవత్సరం బ్యాక్గ్రౌండ్ పెడదామని డిసైడ్ చేసుకున్నాం అనమాట. అలాగా ఓకే, బ్యాక్గ్రౌండ్ ఒకటి ఫ్రేమ్ లాగా ఫ్రేమ్ డిజైన్ పెడుతున్నాం ఈ సంవత్సరం. ఇప్పుడు వరకు అలా పెట్టలేదు. మోస్ట్లీ విల్ బై ది అవర్ లాల్ బాగ్ కా బాద్షా స్టైల్. ఒకసారి చేంజ్ చేస్తున్నారు. పిల్లలు చేస్తే ఒకసారి జరా డిఫరెంట్ కావాలి, అందుకోసం ఒకసారి చేంజ్ చేస్తున్నా. మోస్ట్లీ వి కమ్ టు దిస్ కేఎంకే అయిన దగ్గర వచ్చి మూర్తి తీసుకున్నాం. ఓకే, ఎంత పడుతుంది మట్టి విగ్రహం మరి మీకు? మల్టీ విగ్రహం 15,000 నుంచి ఉంది. మళ్ళీ ఏ సైజ్ మీరు తీసుకున్నా ఆ సైజ్ ప్రకారం ఉంది. ఫ్రేమ్తో కూడా ఫ్రేమ్ లేదు, సెపరేట్ బ్యాక్గ్రౌండ్స్ ఫ్రేమ్ ఎక్స్ట్రా ఉంటుంది. అది 2,000 సైజ్, 3,000, 5,000 ఎంత పెద్ద ఉంది ఆ ప్రకారం ఉంది. ఓకే, ఇప్పుడు చాలామంది అదే ఎన్విరాన్మెంట్ గురించి కూడా మట్టి విగ్రహాలు కూడా కొనడం జరుగుతుంది. వాళ్ళకి ఏం చెప్తారంటే మామూలు అది చాలా మంచిది ఇప్పుడు మట్టి విగ్రహాలు అన్నది. ఎందుకంటే ఇప్పుడు మనము పీవీఎస్ అనబడి మళ్ళీ తీయడము అవన్నీ చాలా పెద్ద పని, ప్లస్ పొల్యూషన్ కూడా అవుతుందని చెప్తున్నారు. అందుకని మేము కూడా లాస్ట్ 8-9 ఇయర్స్ నుంచి ఈ మట్టి విగ్రహానికి స్టార్ట్ అయింది. నా మట్టి విగ్రహం దొరకానికి మేము అప్పటి నుంచి చాలు చేసాము. ఓకే, ఇప్పుడు చాలా మంది కూడా మట్టి విగ్రహాలు అమ్ముతున్నారు. అప్పుల్లో అంతమంది అమ్మేవారు కాదు. ఇప్పుడు ఎందుకంటే చాలా మంది అదే ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి, సో అది కూడా మంచిది. ఇప్పుడు అందరూ కూడా రీజనబుల్ ప్రైస్కి వస్తున్నాయి. ఆవుపేడ కూడా ఉన్నాయి, ట్రై చేశారా ఏమన్నా? చిన్నవి ఆవుపేడ కూడా తయారు చేస్తూ ఉన్నారు. అది ట్రై చేయలేదు, ఇంకా ట్రై చేయలేదు.